వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణ గమ్యం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి ప్లేసెస్ అన్నీ కవర్ చేయడానికి మొన్నార్లో లిస్ట్ అనమాట. సో నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నా, నా వీడియో ప్రీవియస్గా చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అన్నది. సో ఈ మొన్నార్లో నియర్లీ 4 days కంప్లీట్ చేయడానికి 4 డైరెక్షన్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క డైరెక్షన్కి నియర్లీ 9 places 10 places అలా ఉంటాయి. సో చాలామంది ఏంటంటే 4 days ఉండకుండా 1 or 2 daysలో ఒక 2 డైరెక్షన్స్ మొత్తం కంప్లీట్ చేసుకుని వెళ్తారు. సో రిమైనింగ్ 2 అనేది వదిలేస్తారు. వాటిలో బెస్ట్ ప్లేసెస్ ఉంటాయి అండ్ యావరేజ్ ప్లేసెస్ కూడా ఉంటాయి. సో మన వీడియోస్లో ఏంటంటే అవి బెస్ట్ ప్లేసెస్ అయినా, యావరేజ్ ప్లేసెస్ అయినా, లేదా వరస్ట్ ప్లేసెస్ అయినా 4 డైరెక్షన్స్ వెళ్ళి 4 డైరెక్షన్లో ప్రతి వీడియో కూడా నేను మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటా. సో ఇది వచ్చేసరికి ఒక డైరెక్షన్ అనమాట. ఇది ఒక డైరెక్షన్. ఆ డైరెక్షన్ ఏంటంటే ఇది కొచ్చిన్ డైరెక్షన్ వెళ్తున్నాం మనం. యాక్చువల్గా మనకి 4 డైరెక్షన్స్ అన్నగా ఆ 4 డైరెక్షన్స్ నేమ్ చెప్తా ఒకసారి చూడండి. అండ్ మట్టిపట్టి డైరెక్షన్ ఒకటి ఉంటుంది, అండ్ తర్వాత కోయంబత్తూరు డైరెక్షన్, అండ్ కొచ్చిన్ డైరెక్షన్, అండ్ తెక్కేడే డైరెక్షన్. ఈ 4 డైరెక్షన్స్ అనేవి మున్నార్లో చాలా ఎవరైనా చాలా మంది చెప్పే పేర్లు ఏవైతే ఈ 4 డైరెక్షన్సే. ఇంతకు మించి మీరు చూడడానికి ఏమీ ఉండవు ఈ 4 డైరెక్షన్స్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ 4 డైరెక్షన్స్ అంటే నియర్లీ ఒక 30 kilometers అంతా ఒకే ఏరియా అనమాట. ఈ 30 kilometersలో ఒక 7 to 10 places ఏవైతే ఉంటాయో అవి మొత్తం ఓ డైరెక్షన్స్లో ఉంటాయి. సో అలా 4 డైరెక్షన్స్ ఉంటాయి. వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు. సో మ్యాక్సిమం చాలామంది 2 డైరెక్షన్సే వెళ్తారు. అండ్ రిమైనింగ్ 2లో కూడా బాగుంటాయి, కానీ మనకి 4 డైరెక్షన్ కంప్లీట్ చేయడానికి 4 days కావాలి కాబట్టి చాలామంది ఉండకుండా కంప్లీట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా కాకుండా నేను 4 డైరెక్షన్లో ఉన్న ప్రతి వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేసరికి ఫస్ట్ డైరెక్షన్లో అంటే కొచ్చిన్ డైరెక్షన్లో సెకండ్ వీడియో. ఇది కొచ్చిన్ డైరెక్షన్లో ఫస్ట్ వీడియో అనేది నేను ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేశాను. చూడకపోతే ఒకసారి చూడండి. అది నేను మీకు ఇక్కడ కింద ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా లాస్ట్లో యాడ్ చేస్తాను, మీకు చూడండి. అలాగే ఇప్పుడు వచ్చిన ప్లేస్ వచ్చేసరికి మనకి కొచ్చిన్ డైరెక్షన్లో ఉన్న సెకండ్ ప్లేసు పొత్తమేడు వ్యూ పాయింట్ సన్సెట్ అనమాట. ఇది సన్సెట్కి వ్యూ పాయింట్. సో మనం వచ్చిన ఆటో అయితే అక్కడ అతను ఉన్నాడు, ఆటో అతను. సో అక్కడ పార్క్ చేసి అక్కడ నుంచి ఉన్నాడు అనమాట. సో నేను అయితే ఆటో మాట్లాడుకున్నాను. యాక్చువల్గా ఆటో వచ్చేసరికి 1500 అలా ఉంటుంది. సో మన ఛానల్ నుంచి వచ్చే వాళ్ళకి అతను 900కి ఆటో అనేది ఇస్తానన్నాడు. ఎందుకంటే ఎక్కువ మందిని మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి అతనికి బిజినెస్ ఉంటుంది. అండ్ మన సైడ్ నుంచి మనకి వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తానన్నాడు. సో ఎవరైనా అతని నెంబర్ కావాలనుకున్నా, లేదా డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా వాట్సాప్లో కానీ జాయిన్ అయ్యి వాళ్ళ డీటెయిల్స్ అయితే నన్ను అడగండి, నేను ఖచ్చితంగా ఇస్తాను. సో ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి ప్రయాణ గమ్యం, సేమ్ ఛానల్ నేమే. అది రీసెంట్గా అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే కొంచెం కమ్యూనికేషన్ ఎక్కువ ఉండడానికి కోసం. చాలామంది నన్ను డౌట్స్ అడుగుతూ ఉంటున్నారు కాబట్టి ఈజీగా వాళ్ళు కన్సిడర్ అవ్వడానికి. లేదా ఇంకా పర్సనల్గా మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవి కావాలనుకుంటే నావి డిస్క్రిప్షన్లో లింక్లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. అది మీరు క్లిక్ చేయగానే వాట్సాప్లో యాడ్ అవుతారు. సో మనం ఇప్పుడు అసలు వచ్చాం కదా లొకేషన్ దగ్గరికి. అది ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం పదండి. మరీ చెప్తున్నా, నేను ప్రతి ప్లేసు కూడా మున్నార్లో ఎన్ని ప్లేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ 4 డైరెక్షన్స్లో అట్లీస్ట్ ఒక డైరెక్షన్కి వచ్చేసరికి యావరేజ్గా 9 places పెట్టుకున్నా మనకి 9 into 4 36 places ఉంటాయి కదా. సో ఈ 36 places కూడా నేను 99% కూడా కంప్లీట్ చేస్తాను, ట్రై చేస్తాను. సో స్కిప్ చేయకుండా. ఇక 1% ఏమన్నా స్కిప్ అయితే అవ్వచ్చు, 1-2 places తప్ప 90% కూడా మనం ప్రతి ప్లేస్ కవర్ చేయడానికి చూస్తాం. ఎందుకంటే ప్రతి ప్లేస్ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో వెళ్ళేవాళ్ళు ఇది ఎలా ఉందో చూడండి, నచ్చితే వెళ్ళండి, లేకపోతే ఆ డైరెక్షన్ వదిలి వేరే డైరెక్షన్ వెళ్తారు. సో నేను అలాగే 4 డైరెక్షన్ పెడతాను, మీరు నచ్చితే వెళ్ళొచ్చు. ఓకేనా? ఇక్కడికైతే క్లియర్ అనిపించింది అనుకుంటున్నాను నా ఇన్ఫర్మేషన్ అయితే. సో మరీ చెప్తున్నా, క్లియర్ ఇన్ఫర్మేషన్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాం. సో వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే ఒకసారి వాచ్ చేసి వెళ్ళండి. ఎందుకంటే మీరు వెళ్ళిన తర్వాత ఒకవేళ నచ్చకపోతే ఎందుకు వచ్చామో అనిపిస్తుంది. ఓకేనా? సో ప్రతి వీడియో చూసి అది మీకు ఫోన్లో లేదా ఈ కెమెరాలో ఎలా కనపడుతుందంటే మనం విజువల్గా చూస్తే బాగుంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేసుకుని, సో ఈ 4 డైరెక్షన్స్లో ఏ డైరెక్షన్స్ వెళ్తే బెటరో మీరు ఒక నన్ను సజెషన్ అడగండి, నేను ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళకి గైడ్ చేస్తాను. సో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా వ్యూ పాయింట్. ఇది యాక్చువల్గా సన్సెట్ వ్యూ పాయింట్ అనమాట. సో నేను వెళ్ళింది రైనీ సీజన్లో కాబట్టి, అంటే ప్రజెంట్ ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి సన్సెట్ అంత ఎక్స్పెక్ట్ చేయలేము మనం. సో దానికోసం అని చెప్పేసి మనం ఇక్కడ వ్యూ అనేది ఎక్స్పీరియన్స్ చేయడానికి అండ్ ఇది ఎలా ఉందో కవర్ చేయడానికి అని చెప్పేసి ఈ ప్లేస్కి రావడం జరిగింది. అండ్ మీరు చూడొచ్చు ఈ ప్లేసు ఎలా ఉందనేది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఫోటోషూట్స్కి అంత చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు చాలామంది వచ్చారనమాట టూరిస్టులు, వాళ్ళందరిని ఒకసారి చూపిస్తారు, మీరు చూడండి. చూసారా కదా ఈ టూరిస్టులు అనేవాళ్ళు
మార్నింగ్ వచ్చారనమాట. యాక్చువల్గా ఇది సన్ రైజ్ కాదు, సన్సెట్. యాక్చువల్లీ ఈ రైనీ సీజన్లో సన్సెట్ అయినా సన్ రైజ్ అయినా రావు కదా, సో దానికోసం అని చెప్పేసి వ్యూ కోసమే వచ్చారు చాలామంది. ఇక్కడ జీప్స్ ఉంటాయి, జీప్ సఫారీస్ ఉంటాయి, కార్స్ ఉంటాయి, మనకి లోకల్లో చాలా ఉంటాయి కానీ కొంచెం ఎక్స్పెన్సివ్. సో మీరు వెళ్లే ముందు నన్ను ఒకసారి కాంటాక్ట్ అయితే మన ఛానల్స్ తరపు నుంచి మిమ్మల్ని పంపిస్తాను నేను. ఖచ్చితంగా మీకు ఎంతో కొంత డిస్కౌంట్ అయితే కన్ఫర్మ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆటో అతను 1500 నుంచి మనకి 1700 అలా సీజన్ బట్టి తీసుకుంటూ ఉంటారు. కాకపోతే మన ఛానల్ వెళ్ళే వాళ్ళకైతే నాకైతే 900 తీసుకెళ్ళాడు. సో మీకు కూడా 90% కూడా ఆ ప్రైస్కి వచ్చేటప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. సో అతని డీటెయిల్స్ ఏమైనా కావాలనుకున్నా నన్ను ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ప్రతిదీ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ట్రిప్కి వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్ ఎలా ఉంది, ఆ ప్లేస్ ఎలా ఉందని అందరూ చెప్తారు. అది కాదు కదా మ్యాటరు. ఏంటంటే అక్కడికి ఎలా చేరుకోవాలి, చేరుకున్న తర్వాత ఏమేమి ప్లేస్ చూడాలి, చూసిన ప్లేస్ ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు తెలిస్తే ఆటోమేటిక్గా ఆ ప్లేస్ ఎలా ఉందో మీరు చూస్తారు. అంతేగాని ఈ వీడియో చూపించేసి ఇది బాగుంది అది బాగుంది అన్నంత మాత్రాన మీకు అనేది ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలియదు. కాబట్టి ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అందియాలని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. అండ్ మీరు ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయడానికి, అండ్ మీరు వెళ్ళిన ప్లేస్ ఇదే అని అబ్జర్వ్ చేయడానికి గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసరికి టవర్ పాయింట్ అనమాట. ఈ టవర్ మనకి పైకి ఎక్కితే మనకి వ్యూ మొత్తం సన్సెట్ టైంలో అంటే ఈవినింగ్ టైంలో మనకు కనపడిద్ది. కాకపోతే ఇప్పుడు మనం వచ్చింది మార్నింగ్ టైంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు సన్సెట్ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి జస్ట్ వ్యూ చూడడానికి అయితే వచ్చాం. అండ్ ఇది నా డైరెక్షన్లో ఫస్ట్ ప్లేస్లో ఇదే నాకు అంటే చెప్పా కదా మీకు, ఒకే డైరెక్షన్లో అంటే నియర్ 30 కిలోమీటర్స్లో ఒక 10 to 12 ప్లేసెస్ లేదా 9 ప్లేసెస్ ఒక డైరెక్షన్ బట్టి అలా ఉంటాయి. సో అవన్నిటిలో ఫస్ట్ స్టార్టింగ్ ఏది ఇదే. సో నేను సన్సెట్ కోసం మళ్ళీ ఇక్కడ రావడానికి కూడా రైనీ సీజన్ కాబట్టి సన్సెట్ ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఫస్ట్ చూసుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆటో అతన్ని ఇక్కడ తీసుకెళ్ళమన్నాను ఫస్ట్ లిస్ట్లో ఇది. సో మరి గుర్తుపెట్టుకోండి. అండ్ లొకేషన్ అయితే చాలా బాగుంది. సో లొకేషన్ నుంచి అయితే నేను బయలుదేరాను, మన ఆటో అయితే స్టార్ట్ చేయమన్నాను. సో అతను వచ్చేసాడు అండ్ మనం రిటర్న్ బ్యాక్. మీరు ఫస్ట్ వీడియోలో చూస్తే డ్యామ్ ఒకటి మనకి డ్యామ్ రూట్లోంచి వచ్చాం. ఒకసారి మీరు ఫస్ట్ వీడియోలో చూసిన వాళ్ళకైతే మీకు అర్థమవుతుంది. సో ఆ డ్యామ్ రూట్ నుంచి మనం వేరే ప్లేస్ ఏదైతే ఉందో థర్డ్ ప్లేస్ అక్కడికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ఇది సెకండ్ వీడియోలో ఉన్న సెకండ్ ప్లేసు. మున్నార్ గురించి నేను ఫస్ట్లో మున్నార్ గురించి మనం ఆంధ్ర తెలంగాణలో ఐదర్ విజయవాడ లేదా వైజాగ్ లేదా హైదరాబాద్ నుంచి ఈ మేజర్ 3 స్టేషన్స్ కదా, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ అనేవి. ఈ 3 స్టేషన్స్ నుంచి మనం మున్నార్ ఎలా రావాలి, వచ్చిన తర్వాత ఆ రైల్వే స్టేషన్ అనేది డైరెక్ట్గా మనకి మున్నార్ వరకు లేదు కాబట్టి అలువా రైల్వే స్టేషన్ లేదా ఎర్నాకుళం రైల్వే స్టేషన్ రావాలి అని చెప్పాను. సో అదంతా కూడా మీకు వీడియోస్ అనేవి ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేయకపోతే నేను వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను. మీరు లాస్ట్ వరకు ఈ వీడియో చూసి ఆ వీడియోస్ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియోస్ ఎందుకు చూడమంటున్నానంటే నాకేదో వ్యూస్ వస్తాయని కాదు, కానీ మీరు చూడడం వల్ల ఫస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిద్ది. క్లియర్ కట్గా అక్కడ ఉన్నది ఏంటి లేనిది ఏంటి అనేది కూడా నేను చెప్తున్నాను. కాబట్టి మీరు వీడియో చూసి ఎలా ఉంటుందో ఆ సిచ్యువేషన్ అలా అని చెప్పేసి మీరు వచ్చేటప్పుడు మీరు ప్లాన్ చేసుకుని రావచ్చు. నేను మరీ చెప్తున్నా 4 ప్లేసెస్లో చాలామంది యూట్యూబర్స్ కానీ నేను అబ్జర్వ్ చేసింది, నేను వెళ్ళే ముందు యూట్యూబ్లో చాలా చెక్ చేశాను. చెక్ చేస్తే నాకు మేజర్గా చాలామంది 2 డైరెక్షన్సే నన్ను సజెస్ట్ చేశారు. సో నేను ఆల్రెడీ ట్రిప్ కంప్లీట్ చేసుకున్నా కాబట్టి నేను ట్రిప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు 4 డైరెక్షన్ కూడా చాలా బాగున్నాయి అనిపించినాయి. ఆ 4 డైరెక్షన్లో డిఫరెంట్ ప్లేసులు ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే దగ్గరలో ఉన్న డైరెక్షన్ చూడడం, వీడియోస్ అప్లోడ్ చేయడం అండ్ మున్నార్ అనేది ఇలా ఉందని చెప్పేసి జడ్జ్ చేయడం. అలా కాకుండా 4 డైరెక్షన్స్ నేను కంప్లీట్ చేశాను. 4 డైరెక్షన్ మీరు వెళ్ళవసరం లేదు. ఫస్ట్ అయితే 4 డైరెక్షన్స్లో ఉన్న వీడియోస్ అయితే మీరు చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ అయితే వ్యూ అదైతే అనమాట. సో అలా 4 డైరెక్షన్స్ మీరు వెళ్ళొద్దు. నా వీడియోస్లో 4 డైరెక్షన్స్ సంబంధించి ప్రతి వీడియో అప్లోడ్ చేస్తా కాబట్టి అది 30 వీడియోస్ అవ్వచ్చు, 36 వీడియోస్ అవ్వచ్చు, మీరు అన్నీ చూడవసరం లేదు. మీకు కావాల్సిన ఇది ప్లేస్ ఎలా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్లో ఇది ఉంది, ఇది ఎలా ఉందో మీకు తెలియదు కాబట్టి ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అర్థమైన తర్వాత వెళ్ళాలా వద్దా డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయిన తర్వాత మీ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఓకేనా, మీరు ఒక లిస్ట్ గ్యాదర్ చేసుకోండి వెళ్ళడానికి. లేదా నేను బెస్ట్ అనుకున్న లిస్ట్ పంపేయమన్నా మీరు వాట్సాప్లో లేదా ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని కాంటాక్ట్ అవుతే ఖచ్చితంగా మీకు ఆ లిస్ట్ అనేది నేను పంపిస్తాను. అండ్ స్టేయింగ్ కోసం చాలామంది చెప్తున్నాను, స్టేయింగ్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ నుంచి వెళ్తే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తానని చెప్పి చెప్పారనమాట వాళ్ళు. యాక్చువల్గా మనం వాళ్ళని ప్రమోట్ చేసినందుకు అండ్ మన సైడ్ నుంచి వాళ్ళకి బిజినెస్ వచ్చినందుకు మనకైతే వాళ్ళు మనీ ఇస్తారు. సో అది మనం అవాయిడ్ చేస్తున్నాం. ఎందుకంటే వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం తక్కువలో ఇస్తే బాగుంటుందని చెప్పేసి వచ్చిన వాళ్ళకైతే డిస్కౌంట్ ఇవ్వమని చెప్పేసి మనం అయితే చెప్పడం జరిగింది. సరే అని చెప్పేసి మనకి వాళ్ళైతే అటాచ్ అవ్వడం జరిగింది. సో వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా నన్ను వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కాంటాక్ట్ అయ్యి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత మీకు ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో హోటల్ డీటెయిల్స్ కానీ, కారు లేదా జీప్ సఫారీ
లేదా ఈ ఆటో డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. చూడండి లొకేషన్ ఎలా ఉందో, ఇది సార్ గ్రీనరీ మొత్తం చూడండి మీరు. టీ ఎస్టేట్స్ ఏదైతే ఉన్నాయో టాటా వాళ్ళే అనమాట, ఇవన్నీ కూడా లీజ్ తీసుకున్నారు వాళ్ళు. చాలా బాగుంటాయి. మనం అదొక కొత్త వరల్డ్లోకి వెళ్ళినట్లే ఉంటుంది. ఎందుకంటే మనం మన ఏరియాస్లో 90% ఇది మన తెలుగు వాళ్ళే చూస్తారు కాబట్టి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఉంటారు 90%. సో ఈ 90% మన సైడ్ టీ ఎస్టేట్స్ చాలా తక్కువ, అసలు లేవే అనుకుంటున్నాను నేను. ఉంటే తక్కువ ఉంటాయి, అక్కడైనా రేయర్. సో అట్లాంటి వ్యూ అనేది ఇక్కడ మన సైడు చాలా కొండలు అని చెప్పేసి, లేదా మనం నదులు అని చెప్పేసి, కాలువలు అని చెప్పేసి చిన్న చిన్నవి చూస్తూ ఉంటాం. ఏదో సరే కొంచెం డిఫరెంట్గా ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వచ్చినట్టు ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పే కదా లిస్ట్ అని చెప్పేసి, నేను గ్యాదర్ చేసుకున్న లిస్ట్ అండ్ హోటల్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ అండ్ ఇవన్నీ కూడా కొన్ని లిస్టులు అనమాట. ఇవన్నీ నియర్లీ ఎలాంటి లిస్టులు నాకు 4 to 5 ఉన్నాయి. ఆ 4 to 5 నుంచి నేను ఫిల్టర్ చేసి ఆటో అతనికి చెప్పి, అండ్ ఆటో అతనికి ఇంత ఎక్స్పీరియన్స్లో బెస్ట్ ప్రైసెస్ కూడా నేను గ్యాదర్ అయ్యి సో వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ వరకు చూసారండి. వీడియో నచ్చింది అనుకున్నాను. కన్ఫర్మ్గా లైక్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా హోటల్ గురించి అండ్ ఫుడ్ గురించి కూడా వీడియో చేశాను. ఆ ఫుడ్ గురించి అండ్ ఫుడ్ మీల్స్ చాలామంది మన ఆంధ్ర తెలంగాణ మీల్స్ అంటే మన తెలుగు వాళ్ళకి సంబంధించిన మీల్స్ ఏదైతే ఉన్నాయో అది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ వీడియో కూడా నేను చేశాను. ఒకసారి మీకు లాస్ట్ వారం చూసిన తర్వాత ఆ లాస్ట్లో ఆ వీడియో యొక్క డీటెయిల్స్ నేను యాడ్ చేస్తాను. లేదా మీరు నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అయినప్పుడు నేను ఏమైనా మీకు పర్సనల్గా ఇన్ఫర్మేషన్ ఏమైనా షేర్ చేసుకోమంటే ఖచ్చితంగా షేర్ చేస్తాను. ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే మన ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు జెన్యున్గా అండ్ అక్కడ ఏముంది, ఎలా ఉంది, ఎలా వెళ్ళాలి అని తెలుసుకోవాలని చెప్పేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అనమాట. మీరు చూడొచ్చు సరౌండింగ్స్లో నేను లొకేషన్ గురించి మాట్లాడలేదు, ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా లొకేషన్ అనేది మీరు చూస్తూ ఉన్నారు. సో లొకేషన్ గురించి చెప్పాల్సింది ఏమీ లేదు. అందరూ చెప్పేది నేను చెప్పేది ఎలా ఉంటుంది. సో అందరూ చెప్పేది కాకుండా మీరు ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి అన్నీ చెప్తాను. అండ్ మీకు లొకేషన్ ఎలా ఉంటుందో ఆటోమేటిక్గా మీకు చూస్తున్నారు కూడా. సో ఇక్కడ వరకు అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అందింది అనుకుంటున్నాను. సో థర్డ్ వీడియో అంటే ఈ డైరెక్షన్స్లో కొచ్చిన్ డైరెక్షన్ కదా ఇది మంది. ఈ కొచ్చిన్ డైరెక్షన్లో థర్డ్ ప్లేస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో వెయిటింగ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రయాణ గమ్యం.